ఈరోజు మొత్తానికి చూసుకుంటే చిలకలూరుపేటలో జరిగిన సభ అయితే దద్దరిల్లిపోయింది అన్నట్లు తెలుస్తుంది సార్. ముగ్గురు స్పీచ్ మాత్రము చాలా బాగా చెప్పారు. సో దీపిక అంటే ఈ రోజు జరిగినటువంటి సభలో త్రిమూర్తులు తమ సందేశాన్ని అందించారు. త్రిమూర్తులు అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వీరు ముగ్గురు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. ఈ రెండు మన ముందున్నటువంటి లక్ష్యాలు. ప్రజలందరూ కూడా ఈ లక్ష్యాల దిశగా అడుగులు వేయాలి అని చెప్పని కోరుకోవటం జరిగింది. సరే, ఇందులో నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించాలి. నరేంద్ర మోదీ గారు ఒకటి, ఎన్డీఏ కూటమి, ఢిల్లీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలి అని ఒకటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, ఈ రెండింటిని గెలిపించాలి అని చెప్పని ఒక భారీగా ఒక పిలుపునిచ్చారు. వీటితో పాటు అదేవిధంగా అవినీతిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూరుకుపోయింది, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, ఇక్కడ మంత్రులు అవినీతిలో పోటీ పడ్డారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేయటం జరిగింది. ఇది నెంబర్ 2. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒకటే, రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు ఒక కుటుంబ పార్టీలే. వీరు ఓటు చీల్చే విధంగా, ఓటుని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళ ప్రణాళిక జరుగుతూ ఉంది. ఆ ట్రాప్లో పడి మోసపోవద్దు. ఎన్డీఏ కూటమి సభ్యులు లేదా ప్రజలందరూ కూడా పూర్తి అప్రమత్తతో ఎన్డీఏకే ఓటు వేయండి, ఓటుని చీలనివ్వద్దు అని వారు నరేంద్ర మోదీ గారు విజ్ఞప్తి చేశారు. సరే, ఇక వారు చెప్పినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు భావించినట్లుగా లేదా ఊహించినట్లుగా లేక ఆశించినట్లుగా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శనాస్త్రాలను సంధించలేదు, వారి మీద దాడి చేయలేదు. లిమిట్గా, అంటే ఒక 2 సార్లు మాత్రమే వారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో ఈ ప్రభుత్వం కూరుకుపోయింది, మంత్రులు అవినీతితో వీళ్ళు పోటీ పడ్డారు, కావున ఇక్కడ ప్రజలు తిరగబడి ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు అని ఒకసారి. 2, జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒకటే, వీళ్ళిద్దరూ కుటుంబానికి చెంది ఒక ఒప్పందం ప్రకారంగా వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారంగానే ఈ గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్లో ప్రజలు మోసపోవద్దు, పూర్తిగా ఎన్డీఏకి ఓట్లేయండి. ఈ రెండు మినహాయించి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడా విమర్శలు సంధించలేదు, విమర్శనాస్త్రాలు సంధించలేదు. దీంతో కొంత తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణుల్లో ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వం మీద బలంగా మాట్లాడతారు, ప్రభుత్వం మీద దాడి జరుగుతుంది అని ఎవరైతే భావించారో వారిలో అయితే నిరుత్సాహం కనపడుతుంది. అంటే జనరల్గా ఇట్లాంటి స్పీచ్ అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ ఇది. ఈ మొట్టమొదటి సభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట బొప్పూడి ప్రాంతంలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోదీ గారి స్పీచ్ పైన ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లేదా పార్టీలు లేదా ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు ఎదుర్కొన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తారు నరేంద్ర మోదీ అని భావించున్నారు. కానీ మోదీ గారు వాటికి సంబంధించి పెద్దగా రెస్పాండ్ కాకపోవటం, పెద్దగా మాట్లాడకపోవటం అనేటువంటిది మాత్రం కొంత చర్చనీయాంశం. దీనికి గల కారణం, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా నిలబడ్డారు, ఇంత బలంగా అనేక అంశాలని ఎదుర్కొన్నారు, ఇంత బలంగా ఈ అంశాల విషయంలో ఆయన ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగారు అని అంటే దానికి నరేంద్ర మోదీ గారి సహకారం ఉన్నది అన్నటువంటి మాట వాస్తవం. అవునన్నా కాదన్నా అది వాస్తవం. సరే, ఆ వాస్తవాన్ని చాలామంది అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. కానీ ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మరి అది పరోక్షంగా సహకరించినటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి కూడా అది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వారికి కూడా ఆ విమర్శ తగులుతుంది. అందుకని విమర్శించుండకపోవచ్చు అన్న భావన కూడా ఆలోచించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలవటం అన్నటువంటిది ముఖ్యం, వారి ముందున్నటువంటి లక్ష్యం. మరి ఎన్డీఏ కూటమి గెలవటం అనేటువంటి దాని మీదే వారు ఎక్కువగా దృష్టి పెట్టారు. 11 యూనివర్సిటీలని ఆంధ్రప్రదేశ్కి అందించాము 2014 నుంచి 19 వరకు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలక భాగస్వామ్యంగా ఉన్నాము అని చెప్పని వారు తెలియజేశారు. సరే, ఇతర అంశాల గురించి కూడా వారు చాలా మాట్లాడతారు అని భావించారు, కానీ పెద్దగా వారు దానిపైన రెస్పాండ్ కాలేదు. సరే, అమరావతి అంశం గురించి మాట్లాడతారు అని భావించారు, అది పెద్దగా రెస్పాండ్ కాలేదు. పోలవరం గురించి మాట్లాడతారని భావించారు, ఆ విషయంలోనూ పెద్ద రెస్పాండ్ కాలేదు. అట్లాగే ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు అనేటువంటి నమ్మకం లేదు, కానీ సరే దానికి సంబంధించి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ ఇస్తారేమో ప్యాకేజ్ విషయంలో కానీ లేక ఇతర విషయాల్లో కానీ అనేది కూడా భావించారు, అది రెస్పాండ్ కాలేదు. ఇక రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, ఇలా ఏదైతే విభజన చట్ట హామీల గురించి రెస్పాండ్ అవుతారని భావించారు, పెద్దగా రెస్పాండ్ కాలేదు. అయితే ఓవరాల్గా సభ ఒక గ్రాండ్ సక్సెస్గా జరిగింది. త్రిమూర్తుల సభ అంటే హైలైట్స్లో త్రిమూర్తుల సంబంధించినటువంటి ముగ్గురు పాల్గొన్నటువంటి సభలో చాలా గ్రాండ్గా జరిగింది. చాలా భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. 300 ఎకరాల్లో దాదాపు మొత్తం ఫుల్ అయిపోయింది, ప్రజలతో ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. సరే, ఇక అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటే సభ హైలైట్స్ని ఒకసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఆ పోల్స్ని చాలామంది పైకి ఎక్కేశారు. ఎక్కిన వెంటనే అది గమనించినటువంటి మోదీ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ అని చెప్పిన ఒక్క నిమిషం ఆపి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ పోల్స్ ఎక్కినటువంటి వారిని దిగమని వారందరినీ సూచించారు. రిక్వెస్ట్ చేసి ఆడ పవర్ సప్లై వస్తుంది, లేనిపోతే ప్రమాదం జరిగిద్ది, అలా ఎక్కడం ఇబ్బందికరమైన అంశం, మీరందరూ దిగండి అని చెప్పిన వారందరినీ దించారు. అదేవిధంగా అది వారందరూ దిగేంత వరకు కూడా ఆయన అక్కడే ఉండి వారందరినీ దింపిన తర్వాత ఆయన వెళ్ళి కూర్చోవటం జరిగింది, ఆశీనులు కావటం జరిగింది. ఇదొక ముఖ్యమైనటువంటి హైలైట్. ఇక రెండో హైలైట్ ఎవరైతే హైలైట్ అని అంటే ఇది అక్కడ ఎవరైతే సభ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ఫెయిల్ అని అంటామా, లేక ఎవరైతే అక్కడ ఉన్నటువంటి శ్రేణులు అత్యుత్సాహంతో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటామా తెలియదు, కానీ మొత్తానికి ఆ సభ అంటే ప్రారంభమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దగ్గర నుంచి కొంత మైక్ డిస్టర్బెన్స్ రావటం మొదలైంది. మధ్యలో నరేంద్ర మోదీ గారు మూడు సార్లు మైకు ఇబ్బంది రావడంతో ఆయన సభని ఆపివేశారు. సభని ఆయన ఆగి మరలా మైక్ సెట్ అయిన తర్వాత మాట్లాడాల్సి వచ్చింది. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి కూడా అటువంటి పరిస్థితి రావటం జరిగింది. మరి అది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా, అది కొంత నిరుత్సాహపరిచేటువంటి అంశంగా కనపడింది. ఇక మూడో అంశం, ఎవరైతే సభని అధ్యక్షత అంటే మాట్లాడేటువంటి అంశాన్ని తెలియజేస్తూ అక్కడ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముఖ్య నాయకురాలు అనుకుంటా వారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వారు మాట్లాడాలి, వీరు మాట్లాడాలి, వాళ్ళకు పుష్పగుచ్చం ఇవ్వాలి అని మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో అనేక సందర్భాల్లో వారు పొరపాటు పడ్డారు. అనేక సందర్భాల్లో వారు ఉచ్చారణలో కావచ్చు, వారు మాట్లాడేటువంటి అంశాల్లో కావచ్చు, వారు ఇచ్చినటువంటి మెసేజ్ సందర్భంలో కావచ్చు కొంత ఆందోళన పడినట్లుగా, కొంత ఉచ్చారణలో కొంత పొరపాట్లు పడినట్టుగా ఆడ కనపడుతూ ఉంది. అంటే సభని ఉద్దేశించి సభ మీద ఉన్నటువంటి నాయకులని గురించి చెప్పేటప్పుడు కావచ్చు, మోదీ గారిని సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించి కానీ తెలియజేసేటప్పుడు కొంత వారు ఎక్కడో సరే వారికి అంటే జనరల్గా అంత పెద్ద సభలో వారు అలా మాట్లాడటం, వారు అలా చెప్పడం అనేటువంటి కొద్దిగా ఇబ్బందిగా భావించి ఉండొచ్చు. అది ఒకటి